అశ్వత్థామాహతః కుంజరః. ఇటీవల రిలీజ్ అయిన లై సినిమా టీజర్ ట్రెండింగ్లో హల్చల్ చేస్తుంది. దానికి కారణం ఆ టీజర్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే మాటలే. అవేంటంటే, కోట్ల మంది సైనికులు సరిపోలేదుట, పంచపాండవులు సాధించలేదట, చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట, అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట, అశ్వత్థామహతః కుంజరః. ఇవి మహాభారత కురుక్షేత్రంలోని మాటలు. అయితే లై సినిమాలో అశ్వత్థామహతః కుంజరః అనే డైలాగ్ ఎందుకు వాడాడో తెలుసుకునే ముందు, మహాభారతంలో పంచపాండవులు ఇదే డైలాగ్ను ఎందుకు వాడారో తెలుసుకుంటే మనకు లై సినిమా టీజర్లో ఈ మాటలు ఎందుకు వాడారో, అసలు సినిమా కథేంటి అనేది తెలుస్తుంది. ఇక మహాభారతంలోకి వెళితే, కౌరవులో ఒకడైన ద్రోణాచార్యుడు శివుని కోసం తపస్సు చేయగా సాక్షాత్తు శివుడే ప్రసన్నమై ఏం కావాలో కోరుకో నాయనా అనగానే, అప్పుడు ద్రోణాచార్యుడు శివుణ్ణి, నాకు నీవంటి తేజస్సు కలిగిన నీవంటి అంశంతో నాకొక కుమారుణ్ణి ప్రసాదించండి అని అడగ్గా, అలాగే తదాస్తు అంటూ అతనికి కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ కుమారుడే అశ్వత్థామ. అసలు అశ్వత్థామకి ఆ పేరు ఎందుకు పెట్టారో, ఆ పేరు యొక్క అర్థమేంటో తెలుసుకుందాం. అశ్వమనగా గుర్రం. అయితే అశ్వత్థామ పుట్టడంతోనే గుర్రంలా ఏడ్చాడు. అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. అతనికి నుదుట శివుని కన్నులా మణితో పుట్టాడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఇతని పేరుని అశ్వత్థామ అంటూ ఇతని పేరుతో పాటు కుంజరః అంటూ కలిపి వాడారు. అది కూడా యుద్ధ సమయంలో. ఎందుకంటే కౌరవుల సైన్యాన్ని యుద్ధంలో ముందుండి నడుపుతున్న వ్యక్తి ద్రోణాచార్యుడు. ఇక పాండవుల సైన్యాన్ని కృష్ణార్జునులు ముందుండి నడుపుతున్నారు. అయితే యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడు పరాక్రమాన్ని తట్టుకోలేక పంచపాండవులు ఏదైనా సరే ద్రోణాచార్యుడిని ఓడించి చంపేయాలనుకున్నారు. అయితే ద్రోణాచార్యుడికి తన కుమారుడు అశ్వత్థాముడు అంటే ఎనలేని ప్రేమ. అలా ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ చనిపోయాడని ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తే అది నమ్మి ద్రోణాచార్యుడు పుత్రశోకంతో ఉన్న సమయంలో మనం చంపేయచ్చు అనుకున్నారు. అయితే అసలు అబద్ధమాడని ధర్మరాజు దీన్ని చేయడానికి నిరాకరించాడు. ఆ మరుక్షణమే భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపేసి అశ్వత్థామహతః అని అరుస్తాడు. దాన్ని విన్న ద్రోణాచార్యుడు నమ్మకపోగా, ధర్మరాజు చెప్తే తప్ప నేను నమ్మను అంటాడు. ధర్మరాజు అప్పుడు అశ్వత్థామహతః అని గట్టిగా అరుస్తాడు. కుంజరః అని మెల్లగా అరుస్తాడు. అయితే కుంజరః అని ధర్మరాజు అరిసే సమయంలోనే కృష్ణుడు శంకుని పూరిస్తాడు. అశ్వత్థామహతః అంటే అశ్వత్థామ అనే పేరు గల, కుంజరః అంటే ఏనుగు చనిపోయింది అని అర్థం. ద్రోణాచార్యుడికి అశ్వత్థామహతః అని మాత్రమే వినబడ్డంతో పుత్రశోకంతో కళ్ళు మూసుకుని బాధపడే సమయంలో వెనకాల నుండి దృష్టాంత్యమినుడు ద్రోణాచార్యుడి తనను ఖండించాడు. అలా పాండవులు ఒక అబద్ధమాడి ద్రోణాచార్యుడిని హతమార్చారు. అయితే దీని నుండి ఆలోచిస్తే అశ్వత్థామ పేరుని తన తండ్రిని చంపడానికి వాడారు అని అర్థమైంది. తరువాత అశ్వత్థామహతః కుంజరః అనే డైలాగ్ను అబద్ధమనే సినిమాలో, అంటే లై సినిమాలో టీజర్లో వచ్చిన మహాభారతంలోని మాటలు నన్ను ఆలోచింపజేసి ఈ విధంగా ఈ వీడియోని మీ ముందుకిలా తీసుకొచ్చింది. ఇప్పుడు అర్థమైంటుంది ఈ సినిమాలో ఈ మాటలు ఎందుకు వాడారో, ఆ మాటల వెనుక ఉన్న అంతరార్థమేమిటో. జై హింద్.